కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్య స్వరం. కాపునాడు. మీ లొడ్డింగ్ నరసింహులు. కాపునాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు బలి టైగర్స్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్. 15/4 నుంచి 16/4 వరకు నార్త్ గుజరాత్ నందు అఖిల భారత కుర్మియ మహాసభ జరుగుతూ ఉంది. ఆ సభకు జాతీయ కార్మికుల తరపున నేను మరియు మా అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారు మరియు మా ఆంధ్రప్రదేశ్ టీం మొత్తం 15 మంది బయలుదేరిపోతున్నాము. ఎందుకు పోతున్నామంటే ఈ కాపునాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు భాష మారింది, ప్రాంతాలు మారింది అన్నమాట. తమిళనాడులో బలిజాసి కొంత గౌర అంటారు, మదురైలో నాయక్ అంటారు. అలాగే నార్త్ ఇండియాలో కూడా మహారాష్ట్ర మరాఠ్ అంటారు. నార్త్ ఇండియాలో గుజరాత్ సైడ్ వచ్చి పటేల్ అంటారు, పటేదర్ అంటారు. ఇండియా మొత్తము మన యొక్క కాపు బలిజ ఉంది, కానీ భాష బట్టి ప్రాంతం బట్టి మారిపోయినారు. ఈ జాతీయ కాపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియా మొత్తం మన యొక్క మన ఒకే బలిజ కాపు అనేది ఆ యొక్క భాష బట్టి పేర్లు మాది కాబట్టి అందరూ టైప్ అయ్యి మనం ఇండియా మొత్తం ఇంచుమించు మనం 30% ఉంటాం. రాబోయే రోజుల్లో మనం కూడా ఏదో ఒక ఆలోచన భవిష్యత్తు రావాలనేసి కష్టపడుతున్నాం ఈరోజు. అందులో కూడా ఏమైందంటే, ఈ విషయం కూడా కనిపెట్టింది ఫస్ట్ మేమే. ఎవరు? కాపునాడు మన సుబ్రహ్మణ్య అధ్వర్యంలో మేమే నార్త్ ఇండియా పోయేసి వాళ్ళతో కలుసుకుని మేము వాళ్ళతో మన గురించి చెప్పి చరిత్ర తోడిన తర్వాత వాళ్ళు మనకు అండర్స్టాండింగ్ అయింది. ఇది ఈ ఫేస్బుక్లో వాట్సాప్ వచ్చినాక మన సౌత్లో కూడా చాలామంది ఈరోజు పటేల్ మన వాళ్ళే, పటేల్ మన అనేసి ముందుకు పోతాం. దానివల్ల ఇది ఇన్ఫర్మేషన్ కూడా కాపాడు ఇచ్చింది. ఇంప్రెషన్ కూడా ఫస్ట్ నుంచి కాపాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో మన కులం సభ్యులు ఆర్థికంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ ముందుకు పోయేదానికి ఎలా ఆలోచిస్తూ ఉంది. నార్త్ ఇండియా వాళ్ళతో మనం ప్రయాణం చేస్తున్నాం. మనం విజయవాడలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టాము, వాళ్ళు పిలుచుకొచ్చాడు. నార్త్ ఇండియా నుంచి అన్ని స్టేట్ రమ్మని చెప్పేసి ఒకరోజు బ్రహ్మాండ మీటింగ్ పెట్టాము. మీటింగ్ బాగా సక్సెస్ అయింది కూడా. వాళ్ళు వచ్చారు, బాగా జరిగింది. తర్వాత ఈ అఖిల భారత కుర్మి మహాసభ అనేది ఈ ప్రతి సంవత్సరం 2 సార్లు వాళ్ళు ఒక్కొక్క స్టేట్లు పెడతా ఉంటారు. ఈ సంవత్సరం వచ్చి గుజరాత్లో వచ్చి వాళ్ళు పెడుతున్నారు. తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో ఇంకో వేరే స్టేట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు బాగా పెరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఇండియాలో మీరు ఎక్కడ పోయినా కూడా మీకు ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కాపునాడు ఒక ఫోన్ కొట్టండి. అక్కడ మన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మీకు మనం హెల్పింగ్ కావాలంటే మీకు బాగా ముఖ్యంగా హెల్పింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ అనేది ఒకటే. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, పటేలు, పటేదారు, మరాఠీ, తమిళనాడులోని మధుర దగ్గర నాయక్ కానీ, బలిజ, తమిళనాడులో గౌర అంతా ఒకటే. ఈరోజు బ్లడ్ అనే సర్క్యులేషన్ బ్రహ్మ జరుగుతూ ఉంది. కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా అంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మీటింగు మా యొక్క టీం తరఫున మేము అందరూ పోతున్నాము. పోయేసి మన ఆంధ్ర తరఫున పోయేసి మీటింగ్ చూసుకునేసి వస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe our channel.